అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంటారు అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. అయితే లాస్ట్ వీడియోలో నాయిస్ వచ్చిందని చెప్పారు. దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంక నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం రాకుండా. అయితే ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ ఏందయ్యా అంటే, వై సమ్ ఎనిమల్స్ ఓన్లీ బికమ్ గాడ్. ఎందుకు కొన్ని జంతువులు మాత్రమే దేవుళ్ళుగా పరిగణించబడుతున్నాయి? అసలుకి ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క జంతువు, ప్రాణి కూడా, ఇన్క్లూడింగ్ ట్రీస్, చెట్లతో సహా ఈ భూమి మీద పరిణామక్రమంలో పుడుతూ వస్తున్నటువంటి ఒక అందమైన జీవ వైవిధ్యాలతో కలిగినటువంటి ఒక గొప్ప ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అద్భుతాలను చూసి ఇప్పటికీ సైంటిస్టులు కానీ, మనము కానీ కొన్ని జంతువుల గురించి, కొన్ని విషయాల గురించి, ప్రపంచం గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది కదా. నిజంగా ఇంత అద్భుతమైన ప్రపంచంలో ఒక మనిషిగా మనం జన్మించామంటే నిజంగా మన అదృష్టం. అయితే ఈ ప్రపంచంలోనే ఇంకొక అనార్థం ఒకటి జరిగింది. ఏంటంటే, మనిషికి మెదడు అనేది పరిణామ క్రమంలో బాగా పనిచేయటం. దాని తర్వాత ఆ మనిషి అన్నోడు ఏం చేశాడయ్యా అంటే, అసలు ఈ ప్రపంచం ఎట్ట పుట్టింది, మనుషులంతా ఎట్ట వచ్చారు, దీనికి ఎవరో ఒకడు కారకుడు ఉండే ఉంటాడు కదా అని చెప్పి ఎవడికి తోచినట్టు వాడు పలానా దేవుడు మా దేవుడు అని చెప్పి లేనిపోయిన ఆధారాలన్నీ క్రియేట్ చేసుకొని అలాగా దేవుళ్ళు అనేది ఒక టాపిక్ అనేది వచ్చేసింది. మీరు చూసారంటే, క్రిస్టియన్ కాడికి పోయి అడిగారంటే, అసలు నా మతం అనేది చరిత్రలో ఉంది, ఇది యేసుప్రభు పుట్టినట్టు ఆధారాలు ఉన్నాయి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, హిందూ మతం అనేది అసలు మతమే కాదు, అది ఈ మధ్య పుట్టింది, హిందూ మతానికన్నా ఎప్పటి నుంచో క్రైస్తవ మతం ఉంది అది అని చెప్పి వాడు మాట్లాడతాడు. ముస్లిం కాడికి పోతే అసలు విగ్రహాలు ఇవన్నీ తప్పు, మా మతమే గొప్ప, ఒకప్పుడు మా దేవుడు ఏ విధంగా తిరిగాడు, ఎన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా హిందువుల జోలికి వస్తే ఇంకా అసలు వాళ్ళని అసలు ఆపలేంగా. హిందువుల విషయానికి వస్తే అసలు వాళ్ళకి తగ్గేదే లేదంటారు. ఇంకోళ్ళు ఏంటంటే, ప్రతిదానికి మేమే కారణం అంటారు. ఒక చీమ కొట్టాలన్నా శివుడు ఆజ్ఞ లేదే కొట్టదు అంటారు, ఇంకా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు టాపిక్లో కొన్ని పర్టికులర్ విషయాల గురించి, ఎస్పెషలీ హిందూ మతంలో ఉన్నటువంటి ఒక అబద్ధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, అబద్ధం గురించి మాట్లాడుకోబోతున్నా. ఆ పెద్ద అబద్ధం ఏందయ్యా అంటే, ఒక పిల్లి ఒకటి ఉంది. ఆ పిల్లిని మీరు మొక్కమంటే మీరు మొక్కుతారా? ఒక కుక్కను మొక్కమంటే మొక్కుతారా? కుక్క కరుస్తుందేమో, కానీ దాని రాయి తీసుకొని కొడితే పోద్ది, ఫైన్. కానీ ఇంకేదైనా ఎలికి లేదా ఇంకేదైనా చిన్న జంతువులు, వాటిని దేవుళ్ళు అని చెప్పి మొక్కండి అంటే మీరు మొక్కుతారా? నెవర్ కదా. అయితే ఏదైతే మనిషి ప్రాణాలు తీయగలవో, ఏ జంతువులైతే మానవుడి యొక్క ప్రాణాన్ని తీసేసేంత శక్తిని కలిగి ఉంటాయో, ఆ జంతువులను మాత్రం పర్టికులర్గా సెలెక్ట్ చేసి వాటికి పురాణాలు, ఇతిహాసాలు పేరుతో లేనిపోని స్టోరీలన్నీ క్రియేట్ చేసి అవి కూడా మనిషి రూపంలోనే ఉండేటట్టు జాగ్రత్త పడి, ఎందుకయ్యా మనిషి రూపంలోనే ఉన్నాయి అవి అని అడిగితే, దైవం మానవ రూపంలో అవతరించి ఈ లోకంలో అని చెప్పి పాటలు పాడతారు. దైవం
మానవ రూపేణా అని చెప్పి సూక్తులు చెప్తారు. కానీ మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏమయ్యా అంటే, ఈ భూప్రపంచంలో మనిషి తప్ప ఇంక ఏ జంతువు కూడా దేవుళ్ళను నమ్మదు. మీరు అనుకోవచ్చు, ఏంది జంతువులు అంటున్నావు, కొన్ని దేవుళ్ళు అవి దేవుళ్ళుగా ఉన్నటువంటి జంతువులు అవన్నీ. సరే, దేవుళ్ళు అని మీరు అనొచ్చు. అయితే ఏదైతే ఆ దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి జంతువులు ఉన్నాయో అక్కడే ఉంది పాయింట్ అంతా కూడా. అయితే ఆ జంతువులు ఎందుకు శాంతియుతమైన జంతువులు కాదు? మనిషిని చంపగలిగిన జంతువులే ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఒక కుక్క దేవుడు కాదు? ఒక పిల్లి దేవుడు ఎందుకు కాదు? ఎందుకు పులి, పాము, ఏనుగు, కోతి, అందులో కోతి కూడా మన ఇళ్ళకు వచ్చేసి ఇంట్లో అవి తీసుకెళ్ళిపోయే పిచ్చికోతులు కాదు, మంచి కండరాలు తిరిగినటువంటి కింకాంగ్, వాటిని మాత్రమే చరిత్ర, పురాణాలు అని చెప్పి లేనిపోని కథలంతా క్రియేట్ చేసి వాటిని దేవుళ్ళుగా మన ముందు ఉంచారు. మరి నేను అడుగుతా, మరి మీరు కోతిని దేవుడిగా నమ్ముతున్నారు కదా, మరి మీరు మీ ఇంటికి కోతులు పడినప్పుడు ఎందుకు వాటిని తరుముతున్నారు అని అడిగితే నన్ను అంటారు మీరు యాంటీ ఇండియన్ అని. సరే, యాంటీ హిందూ అంటారు, ఇంకా గందరగోళంగా అంటారు. మరి పాములేమో దేవుళ్ళని నమ్ముతారు. మరి పాములు వస్తే కొడతారు, చంపేస్తారు. ఆ ఏనుగులేమో ఆకలికి ఎటుపోవాలో తెలియక పంటల మీద వచ్చి తింటూ ఉంటే వాటిని తుపాకీలతో కాల్చి మరీ పంపిస్తూ ఉంటారు. కానీ వినాయక చవితి వస్తే మాత్రం వాటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పూజలు చేయటం మనం కూడా ఈ మధ్య రీల్స్లో అక్కడ చూస్తూ ఉన్నాం. డబ్బున్న వాళ్ళందరూ ఒక పక్క సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ ఉంటే డబ్బు లేని వాళ్ళు మాత్రం ఇటు తాకంగానే పంపించేస్తూ ఉంటారు. వాట్ ద బుల్ షెట్! ఏంటి ఇవన్నీ? నిజంగానే వీళ్ళందరూ దేవుళ్ళేనా? ఒకవేళ నిజంగానే దేవుళ్ళు అయితే ఎందుకు ఇవి మాత్రమే దేవుళ్ళుగా ఉన్నాయి? సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ భయంకరమైన రూపాలు కలిగినటువంటి వాటిని దేవుళ్ళు అని చెప్పినప్పుడు మనకి భయం వేస్తుంది. ఆ భయం వేసి ఆ భయంలో వాటిని మొక్కుతాం. కానీ మీలాంటి వాళ్ళు ఎవరన్నా అది ఎట్టా అని ప్రశ్నిస్తే మీ తాతో, మీ అవ్వో, మీ నాన్నో ఆల్రెడీ ఒక మాట నీకు చెప్పేసే ఉంటాడు. అదేంటో తెలుసా? కళ్ళు పోతాయి. నేను అడుగుతా, కళ్ళు ఎందుకు పోతాయి? కాళ్ళు పోవచ్చు కదా, చేతులు పోవచ్చు కదా. కాళ్ళు చేతులు పోతే మళ్ళీ ఎలాగోలాగ బతుకుతాం. ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కాబట్టి కళ్ళు పోతాయి అన్నామంటే మరి ఎన్ని దేవుళ్ళు ఎలాగ అది ఇది అంటే కళ్ళు పోతాయిరా నీకు అంటే చుప్ సైలెంట్ అంతే. అది దేవుళ్ళు అన్నారు, ఇంకో దేవుళ్ళు మొక్కటమే. మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు వంశీ ఎప్పుడు చూసినా దేవుళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, దేవుళ్ళకి వ్యతిరేకంగా. రావణ్, వంశీ కాదు, నా పేరు రావణ్గా మార్చుకున్నా. వంశీ అనేది నాకు నచ్చలేదు నా పేరు. ఫైన్. అయితే ఎప్పుడైతే ఈ మతాలు అనేది నాది నేను చూసుకుంటాను, నా బతుకు నేను చూసుకుంటాను, నా గురించి నేను చూసుకుంటాను, నా ఇష్టం నాది, నాకు నచ్చిన దేవుని నేను నమ్ముతాను అంటే దానివల్ల ఎవరికి నష్టం లేదు. మీరు ఏదైనా నమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నాదే గొప్ప, నేనే గొప్ప అన్నప్పుడు ఆ విధంగా ముందుకు వస్తున్నారో అప్పుడు ఈ సమస్యలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఒక గవర్నమెంటు ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించేదాన్ని పక్కన పెట్టి ఎక్కడ ఏ గుళ్ళు కూల్చేశారు, ఎక్కడ ఏ గుళ్ళు కట్టాలి, ఎక్కడ ఏ గుళ్ళకి స్థలాన్ని తీయాలి, ఎక్కడ ఏ గుడులకి ఎంత కేటాయించాలి అని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. వాటి వల్ల
నయా పైసా లాభం లేదు అని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నా సరే ప్రశ్న అనేది ఆగకూడదు. అదొకటే మాకు కావాలి. ఎందుకంటే ఎవడు అడక్కబోయాడంటే ఇంకా చెప్పేవాడిదే రాజ్యం. ఇలా చెప్పటం వల్ల ఇప్పుడు నేను ఈ దేవుళ్ళని వ్యతిరేకించటం వల్ల, మూఢనమ్మకాలను వ్యతిరేకించటం వల్ల, వాళ్ళు చేస్తున్నట్టు అక్రమాలను ప్రశ్నించటం వల్ల నాకు శత్రువులు ఎక్కువ అవుతారే కానీ దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టమే అధికం అన్నది నాకు తెలుసు. నాకు చిన్నప్పుడే తెలుసు ఆ విషయం. నాకు ఏనాడైతే ఈ బుర్రలో ఈ దేవుళ్ళు గీవుళ్ళు ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ కూడా బలవంతుడు బలహీనుణ్ణి కట్టడి చేయడానికి, ఆడించడానికి క్రియేట్ చేసినటువంటి ఒక పావులు, ఒక విషయమే తప్ప ఇవన్నీ అబద్ధాలని చెప్పి చిన్నప్పుడు నాకు నా మైండ్కి వచ్చింది. మరి ఏ దేవుడు నన్ను ఇలా క్రియేట్ చేశాడు? మరి దేవుడు బ్రహ్మ. అయితే అలాంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అదే మైండ్లో నేను మాట్లాడుతూ ఉన్నా, ప్రశ్నిస్తూ ఉంటా. వీటన్నిటికి ఎప్పుడైతే మనిషికి ఇబ్బంది అని వచ్చిందో అప్పటి నుంచి వీటన్నిటిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఒక శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నప్పుడు, ఆ శివుడు ఆజ్ఞ లేకుండానే ఒక ఆమె ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మ మనిషి అవుతుంది. ఆ మనిషిని కాపలాకి నిలబెడుతుంది. ఇవన్నీ ఒక పర్టికులర్ టైంలోనే జరిగిపోతుంటుంది కామెడీగా. ఆ పర్టికులర్ టైంలోనే జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వస్తాడు, మా మమ్మీ స్నానం చేస్తుంది, మరి నువ్వు లోపలికి పోవడానికి లేదు అని చెప్పి ఆ పిల్లోడంటే, ఈ గొప్ప దేవుడు మహానుభావుడైనటువంటి శివుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆ శూలంతో గుచ్చేస్తాడు చిన్నపిల్లోని. అంత గొప్ప దేవుడు మన దేవుళ్ళు. మరి అంత చిన్నపిల్లాన్ని చంపేసేసరికి ఇంకా తీరా తెలుసుకుంటే అది వాళ్ళ కొడుకు. కామెడీ. వాళ్ళ కొడుకు. అయితే ఏదైతే ఒక ఏనుగు తలను కూడా అతికించేటువంటి శక్తి కలిగినటువంటి శివుడు అదే పిల్లోడు తలనే అతికియొచ్చు కదా అని చెప్పి నా అలాంటి వాడు అడుగుతాడు. ఎందుకంటే ఏం చెప్పినా కూడా గొర్రెల్లా తల ఊపే బ్యాచ్ మేం కాదు. కొన్ని నిలదీసి అడుగుతాం. సమాధానం కావాలి. సమాధానం చెప్పాల్సిన వాటికి సమాధానం చెప్పి తీరాలి కదా. అబద్ధాలే చెప్పుకుంటూ పోతే అసలు మనిషిగా మనం పరిణామం చెందినందుకు, అసలు ఆలోచిస్తున్నందుకు ఏంటి? పక్క దేశాలు నవ్వుకుంటాయి తెలుసా మీకు? ఇండియాలో ఉన్నటువంటి చిన్న చిన్న నమ్మకాలను చూసి ఇతర దేశాలు నవ్వుకుంటాయి. అంత గొప్ప మతము, అంత గొప్ప కల్చర్ మన ఇండియా కల్చర్. మన ఇండియా కల్చర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే అత్యంత గొప్ప భారతదేశ సంస్కృతి గురించి రాబోయే రోజుల్లో వీడియోస్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి, ఛానల్కి. అయితే ఎవరైతే శివుడు, అంత గొప్ప శక్తి కలిగినటువంటి శివుడు ఆ పిల్లోడి తలని అతికిచ్చేయచ్చు కదా. పాపం ఎందుకు అతన్ని ఏనుగుని చేసి పడేశాడు? పాపం అతను తినాలంటే తొండంతో తినాలా? ఇబ్బందికరం కదా. మనిషి అన్నవాడే హ్యాపీగా ఉంటాడు కదా తినడానికి కానీ, చేతులు కానీ అన్ని విధాలుగా. ఇంత పెద్ద చెవులతో అవసరమా? అంత శక్తి ఉన్న వ్యక్తివి అదే తలని తీసి అంటియచ్చు. ఎక్కడో పోయి ఏదో చంపుకొని వచ్చి అంటియాల్సిన అవసరం లేదు. ఒక ఏనుగుని దేవుడిగా మార్చాలి అన్న అవసరం తప్ప మిగతా ఏదైనా అక్కడ ఉంటే మీరే చెప్పండి. అయితే